సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్ 30వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి చిల్వరి పద్మావతి మురళీధర్ ఎన్నికల ప్రచారం. 30వ వార్డు ప్రజలు ఆశీర్వదించి కౌన్సిలర్గా గెలిపిస్తే ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతో వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని మురళీధర్ తెలిపారు. ప్రచార కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిల్వరి ప్రభాకర్, గౌతమ్ రెడ్డి, సాయన్న, విరజిత్ గౌడ్తో పాటు కాలనీవాసులు, మహిళలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అరే నన్ను నువ్వు కదులుతున్నాను. మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు 30 వార్డులో చిల్వరి పద్మావతి మురళీధర్ గారి నాయకత్వాన మరి సోదరుడు గౌతమ్ రెడ్డి, మేము ఇన్ఛార్జీలుగా సాయన్న, వీరార్జున్ గౌడ్, నేను వాళ్ళ అన్ననైనప్పటికీ నాకు కూడా ఇన్ఛార్జిని ఇచ్చారు ప్రభాకర్ని. దీనికి అందరికీ కారణం మా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్న గారి కృషి, మరి వచ్చిన ఇన్ఛార్జీలది, మరి మా పెద్దలు బుచ్చిరెడ్డి గారు కానీ, కొండలరెడ్డి గారు కానీ, మధుసూదన్ రెడ్డి కానీ, వీరందరి సహాయ సహకారాలతోటి మాకు బీఫామ్ వచ్చింది. మరి చాలా కష్టపడి 8 రోజుల నుంచి తిరుగుతున్నాం. ఎక్కడ తిరిగినా స్పందన బాగుంది. మరి మొదటగా వాళ్ళ పెద్ద మనుషులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాకు వెన్నుదండ ఉంటూ మా గౌతమ్ రెడ్డి గారు ప్రతి విషయంలో మాకు ఆయన అనుభవం మేరకు 2 సార్లు పోటీ చేసిన అనుభవం ఉన్నది కాబట్టి మాకు చాలా విషయాలు చెప్పుకుంటూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్న గౌతమ్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఖచ్చితంగా గెలుస్తామనే సంకల్పము, దృఢ సంకల్పం మాలో ఉన్నది కాబట్టి మేము గెలిచే సార్కు గిఫ్ట్గా ఇస్తామని హరీష్ అన్న కానీ, కేసీఆర్ అన్న కానీ, ఆ కేటీఆర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కరించుకుంటున్నాను. జై తెలంగాణ. 30వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీమతి పద్మావతి గారిని ఆశీర్వదించి మరి 30వ వార్డు ఓటర్ మహాశయులందరూ కారు గుర్తుకే ఓటేసి గెలిపించగలరని ప్రతి ఒక్కరికి కూడా ఓటర్ మహాశయులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించి తెలియజేస్తున్నాను. ఈసారి మరి పద్మావతి గారికి మరొక ఛాన్సు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. జై తెలంగాణ. ఓటర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా 30వ వార్డ్ కౌన్సిలర్గా పద్మావతిని ఓటర్ మహాశయులకి విజ్ఞప్తి, ఈసారి భారీ మెజారిటీతో నన్ను గెలిపించి వార్డు అభివృద్ధికి సహకరిస్తారని కోరుకోవడం జరిగింది. జై తెలంగాణ.